పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. ఏమిటండి రాత్రి ఫ్లైట్ గా వస్తానన్నారుగా? వాటి వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది, అందుకని రాలేకపోయాను. స్నానం చేసి త్వరగా రండి. ఓకే. శ్రీధర్, ఏమిటి ఎలా ఉన్నావు? ఎలా ఉన్నా డాడీ? బాగానే ఉన్నాను. సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యు. ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏముంది? బావగారు పాహిమాం పాహి రక్షమాం రక్ష. చెప్తా. ఏమిటి? బావగారు, నా మానం ప్రాణం పరువు ప్రతిష్ట అన్ని ఇవాళ మీ చేతుల్లో ఉన్నాయి. ఇదిగో మన శ్రీధర్ పూనుకొని నన్ను ఈ కేసులో గెలిపిస్తే నేను మా ఊళ్ళో తలెత్తి తిరుగుతాను. లేకపోతే ఈ తలకి ఈ మొండానికి ఇవాళతో రుణం తీరిపోతుంది. చెప్తా. అంత మాట ఎందుకయ్యా? శ్రీధర్ నీకు మేలుండేగా, ఆ మాత్రం నీకు సహాయం చేయలేడా? ఏ శ్రీధర్, మనవాళ్ళు గెలవడం మనకు కావాలి, ఓడిపోయేవాళ్ళు ఎవరైతే మనకి. ఇదిగో దత్తుడు, ఉన్నది ఉన్నట్టు, జరిగింది జరిగినట్టు పూర్తిగా మనవాడుతుంది. చంతా బాబు. ఏమిటి మేనల్డు? ఇది మర్డర్కి సంబంధించిన కేసు. మర్డరా? మీరు చేశారా? చిచే, నేను ఎందుకు చేస్తానన్నాడు? చెప్తా. ఆ చేసిన వాళ్ళు నేను రక్షిస్తానని నమ్మకంతో చేశాను, కానీ పొగరెక్కి తప్పతాగి దొరికిపోయారు. ఆ చచ్చిపోగా మిగిలిన వీళ్ళ మీద కేసు పెట్టాను. కనుక నువ్వు నల్లకొట్టేసుకుని కోర్టుకెళ్ళి జడ్జి గారి ముందు నిలబడి, బాబు నాయన వీళ్ళు కుక్కను కూడా చంపలేరు అని ఒక చిన్న మాట చెప్పు. జడ్జి గారు నమ్ముతారు, వీళ్ళు బయటకు వదిలేస్తారు. ఈ పని నీకే సాధ్యం. ఇది నా పరువుకు సంబంధించిన విషయం. చెప్తా. ఇప్పుడు నేను కోర్టుకెళ్ళి వాదించి వాళ్ళ బయటకు తీసుకొస్తే మీ పరువు వాళ్ళ ప్రాణాలు నిలబడతాయంటారు, అంతేనా? మావయ్య, నువ్వు నా మీద ఇంత నమ్మకం పెట్టి వచ్చినప్పుడు నేను కాదంటే ఏం బాగుంటుంది చెప్పు. నీ పరువే నా పరువు, నీ ప్రతిష్టే నా ప్రతిష్ట, నీ గౌరవమే నా గౌరవం, నీ బరువే నా బరువు. అబ్బా, ఇది మాట కాదలుడు, రక్తపాశం. చెప్తా మావయ్య మాట. ఇప్పుడు ఈ కేసు నేను కోర్టులో బలంగా వాదించాలంటే ఈ మర్డర్ ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు, రుజువులేమిటి, ఆధారాలేమిటి, ఇవన్నీ మనకు కావాలి. చెప్తా. ఎందుకంటే ఈ కేసును ఇటు అటు చెయ్యాలి, అటు ఇటు చెయ్యాలి, మరి కింద మీద చెయ్యాలి, పైన కింద చెయ్యాలి, అవి ఇవి అన్నీ చెయ్యాలి. చెప్తా. అందాక 2 లక్షల దగ్గర ఉంచు. ఇది గుమస్తకిచ్చి. అలాగే మాట. నువ్వు నాకు అసలు విషయం చెప్పలేదు. చెప్తా. మిస్టర్ జస్టిస్, ఈ 5 ముద్దాయిలు కలిసి ధర్మవరం రామయ్యను క్రూరంగా హత్య చేశారని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. శాంతి భద్రతల దృష్ట్యా ఈ 5 తగు విధంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ శ్రీధర్, యూ కెన్ ప్రొసీడ్. మీ పేర్లు? రామచంద్రమూర్తి అండి. సత్యమూర్తి అండి. దానయ్య అండి. గాంధీ అండి. శాంతారాం అండి. రామచంద్రమూర్తి, సత్యమూర్తి, దానయ్య, గాంధీ, శాంతారాం. ఈ పేర్లు వింటేనే నా ఒళ్ళు పులకరిస్తుంది. మీరు హత్య చేశారంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరండి. అవునండి, ఎవరో చంపేశారు, గిట్టని వాళ్ళు మా మీద కేసు పెట్టారండి, మాకేం తెలియదండి. సో మిస్టర్ జస్టిస్, ఈ కేసు క్లియర్ గా ఓపెన్ గా ఉంది. ఇందులో వాద ప్రతివాదాలకు, క్రాస్ పరీక్షలకు, సాక్షులకు, రుజువులకు ఏమాత్రం చోటు లేదు. వీళ్ళు చెప్పేదంతా అబద్ధం. వీళ్ళే హత్య చేశారు. గ్రామ కక్షల కోసం ఆ మనిషిని వీళ్ళు చిత్రవద చేసి చంపారు. దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. మిస్టర్ శ్రీధర్, మీరు డిఫెన్స్ లాయర్ అనే సంగతి మర్చిపోయారనుకుంటాను. నాకు బాగా గుర్తుంది మిస్టర్ జస్టిస్. నేను డిఫెన్స్ లాయర్ని అయినా నేను డిఫెండ్ చేయవలసింది లాను గాని నేరాన్ని, నేరస్తుల్ని కాదు. నేరాన్ని కప్పిపుచ్చాలని, న్యాయాన్ని కొనాలని ప్రయత్నించే డబ్బు మదాన్ని కాదు. ఆ ఉద్దేశంతోనే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ మీ ముందుంచుతాను. ఎగ్జిబిట్ నెంబర్ 1. That's all, Your Honor.
చెప్పుడు మాటలకు తప్పుడు సాక్ష్యాలకు న్యాయస్థానం బలి కాకూడదనే ఉద్దేశంతో వీళ్ళకి తగిన శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాం. ముద్దాయిలు 5 హత్య చేశారని మిస్టర్ శ్రీధర్ అందించిన సాక్ష్యాధారాల వల్ల రుజువైంది. ఈ ముద్దాయిలు 5 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఏమిటయ్యా ఇది? లాయర్ బాబు గారు, ఈ రోజుల్లో మాలాంటి పేదవాళ్ళని చూసేది ఎవరు బాబు? తమ లాంటి లాయర్లు ఉండబట్టే మాలాంటి పేదవాళ్ళకి అన్యాయం జరగకుండా ఉంది. ఎందుకంటే మేము ఏమి ఇచ్చుకోలేం బాబు. ఇందులో నేను చేసిందే ఉందయ్యా, న్యాయం గెలిచింది అంతే. వస్తాను. బాబు ఏమిటి బాబు ఇది? ఈ దండ డ్రైవర్ చిరంజీవికి కాదు, నాకు జ్ఞానోదయం కలిగించిన వెలుగుకి. చాలా ఆనందంగా. ఏమిటి బాబు? మొదటి కేసులో నేను కాస్త తప్పు చేశాను. ఈనాటి నీ ఆశీర్వాదం ఫలించిందమ్మా. నువ్వు కోరుకున్న న్యాయానికి న్యాయం కలిగిందమ్మా. బాబు శ్రీధర్, నీకేమైనా మర్చిపోయిందా? ఎందుకు ఇలా చేశావు? Come on, tell me. సత్యాన్ని సమర్థించడం, న్యాయాన్ని కాపాడడం నేరవాడాలి. Shut up. నువ్వు చేసింది ఒట్టి నేరం కాదు, ద్రోహం. డిఫెన్స్ లాయర్ గా వెళ్ళి ప్రాసిక్యూషన్ తరపున వాదించావు. కోర్టు రూల్స్ ని సంప్రదాయాల్ని కాలదన్నావు. లాయర్ వృత్తికే ద్రోహం చేశావు. వృత్తికి ద్రోహం చేశానేమో కానీ ధర్మానికి మాత్రం నేను ద్రోహం చేయను. నీ మాటలు నమ్మి డబ్బులో వాళ్ళదే న్యాయం అనుకుని నా మొట్టమొదటి కేసు గెలిచాను. అందరూ పొగిడారు, మీరు మెచ్చుకున్నారు, నేను గర్వపడ్డాను. కానీ నా మూలంగా ఒక అమ్మాయికి నాకు బలైపోయింది. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆ పాపం నా గుండెలు ఇంకా దహిస్తూనే ఉంది. మళ్ళీ తెలిసి ఆ పాపం చేయమంటారా? ఆ పాపం నన్ను వేయమంటారా? చెప్పండి. డోంట్ టాక్ రమేష్. అంతరాత్మను ఏడ్చేవాడివి, పాపంని గింజుకునేవాడివి. అసలు ఈ కేసు ఎందుకు ఒప్పుకున్నావు? నేను ఒప్పుకోకపోతే వాళ్ళు మరో లాయర్ దగ్గరికి వెళ్తారు. సత్యం సమాధి అవుతుంది, పాపం జైలు తీరుతుంది. అందుకే అలా జరగకూడదనే నేను ఒప్పుకున్నాను. అంటే వాళ్ళ నేరం నిరూపించి వాళ్ళకి శిక్ష వేయించాలని ఒప్పుకున్నావు అనమాట. ఎందుకండి వాడిని అంతంత మాట్లాంటారు? డబ్బు కమ్ముడు పోలేదనా? మనసు చంపుని లక్షలు సంపాదించలేదనా? ఇంకా ఎందుకండి సంపాదన? మీరు సంపాదించిన చాలదు. బాబునైనా మనిషిగా బ్రతకనివ్వండి. వాడి మంచితనమే వాడిని కాపాడుతుంది. చెప్తా. మీ ఆవేశంలో మన శ్రీధర్ గొప్పతనాన్ని గ్రహించలేకపోతున్నారు. అతను సామాన్యుడండి. న్యాయానికి గొడుగు, నీతికి జెండా. చెప్తా. నా కేసు ఓడిపోయింది, ఓడిపోవాలి. మరి న్యాయం గెలవాలిగా. మరి బాబు, బుద్ధుడు పుట్టిన దేశంలో పుట్టినవాడిగా నువ్వు చేసిన పని మనసారా అభినందిస్తున్నాను. చెప్తా. ఇంతవరకు మీరు చెప్పేది చాలు, ఇక నేను చెప్పేది వినండి. చెప్తా. మీరిచ్చిన 2 లక్షలు గుమాస్తా దగ్గర ఉంది, తీసుకెళ్ళండి. ఇంకెప్పుడు అన్యాయాన్ని వెనకేసుకొచ్చి గడప తప్పకండి. వెళ్ళండి. బావగారు చెప్తా. అక్కయ్య చూసావమ్మా, ఆ 2 లక్షలు నాకు తిరిగి వాపసు ఇస్తాట. ఏ కేసులు ఫీజు కాకపోతే పెళ్లి కట్టంగా ఉంచుకోవచ్చుగా. చెప్తా. లేకపోతే కవిత నేను ఎందుకు కన్నాను, ఎందుకు పెంచాను, కన్ని పిల్లగా ఇన్నాళ్ళు నేను ఎందుకు ఉంచాను? చెప్తా. నువ్వు వెళ్ళిపోయావా? ఇంకెవరికి చెప్తాను? చెప్తా. హాయ్ సుబ్బారావు, హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాను. అవును, చిక్ చిక్. ఏయ్, నిన్న ఎలా ఉందంటావా? వండర్ఫుల్, ఫెంటాస్టిక్. నీ నాక్, నీ కిక్ ఇంకెవ్వరికీ రాదు. ఏం స్పీడు మొదలెట్టిన దగ్గర నుంచి చివరి దాకా ఒకటే మోత. ఓకే సరే, బాయ్ బాయ్, చీరియో. ఓ హాయ్ డాడీ. ఎవడేవాడు? ఫుట్బాల్ ఛాంపియన్ సుబ్బారావు డాడీ. మై లవ్, మై లైఫ్, మై ఎవ్రీథింగ్ డాడీ. లరా, నీతో మాట్లాడాలి. పద. హాస్టల్ ఎందుకు వచ్చావు డాడీ? నా కర్మకాలి నీలాంటి కూతురు కన్నాను గనక. కోర్టులో నా కేసు ఎలాగూ క్షౌరమైంది. నాకు మిగిలిన ఆశలా నీ కేసే. చెప్తా. నాకేసేవు డాడీ? చూడు, ఫుట్బాల్ వాడిని, గూటి బిళ్ళవాడిని, గోలికేల వాడిని ప్రేమించకమ్మా. 8 కోట్ల ఆస్తి, 4 బిల్డింగులు, 2 కొబ్బరి తోటలు, మామిడి తోట. మీ బాస్ శ్రీధర్ లేడు, వాడిని ప్రేమించమ్మా. చెప్తా. హౌ కెన్ ఇట్ బి డాడీ? ఆల్రెడీ ప్రేమించేశానే. ప్రేమించిన వాడిని పక్కన పెట్టు. నేను ప్రేమించాలి అంటున్న వాడిని నువ్వు ప్రేమించు. ఇంపాసిబుల్ డాడీ. కావాలంటే ప్రేమించినట్టు నటిస్తా. చిక్ చిక్. ఇది నాకు చాలు తల్లి. చూడు, ఈ చిక్ చిక్కులు, జిగ్ జిగ్గులు, బుగ్గు బుగ్గులు మీ బావతో చెప్పి మీ బావ నిన్ను ప్రేమించేటట్టు చేసుకో. చెప్తా. చిక్ చిక్. అంటే ఏమిట్రా? ఆ గోళికాయలో ఎవడండి? చింత చెట్టు కింద ఉంటాడు రా. చెప్తా. పద. పట్టుకో.
పట్టుకురా. దక్కిందండి దక్కింది ఉండరా. ఏయ్, ఇక్కడ ఎవడయ్యా ఫుట్బాల్ సుబ్బారావుట? నేనే ఏ ఓహో, నువ్వేనా సుబ్బారావు? నీకు నా కూతురు కవిత తెలుసా? కవిత మై డార్లింగ్. డార్లింగ్ గిర్లింగ్ అన్నాడు పళ్ళు రాలిపోతాయి. మర్యాదగా మాట్లాడు. ఓర్ మీరా, ఏమిటో నీకు ఇచ్చే మర్యాద? ఏ ముందు నా కూతురు కలిసిన దాంతో మాట్లాడడానికి ప్రయత్నించిన నిన్ను నీ బాల్ ని గ్రౌండ్ లో కప్పెట్టేస్తా అని చెప్పడానికి వచ్చాను. జాగ్రత్తగా ఉండు. నువ్వు చెప్పరా. తప్పండి మీరు తప్పండి పట్టనంతే చచ్చిపోతావంతే చచ్చిపోతావంతే చచ్చిపోతావు చచ్చిపోతావు చచ్చిపోయి బాబాయ్ ఏ ఇక నీ సంగతి ఏమిటి? అబ్బే, నా సంగతే ఉంది, నా సంగతే లేదయ్యా. ఇదిగా నీలాంటి వాడి కోసం ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నానయ్యా. నా మనసు కనిపెట్టి మా అమ్మాయి సరైన మనిషిని ప్రేమించిందయ్యా. ఆహా, ఏ బాడి, ఇది ఊరికి టెస్ట్ అయ్యా. ఇది ఫుట్బాల్ స్వయంవరం. ఈ వరగంట ఏముందా? ఏం లేదు, నీతో విషయం మాట్లాడాలి. ఓకే పద. చిక్ చిక్ ఒంటరిగా ఏం చేస్తున్నావు బావా? బోర్ కొట్టదు? నాకేం బోర్ కొట్టదు. చిక్ చిక్ బావా సినిమాకి వెళ్దావా? నో పోనీ ఫుట్బాల్ మ్యాచ్ కి? నో, నాకు ఆ తిరుగుళ్ళు అలవాట్లేవు కానీ ఫస్ట్ గెటప్. ఏమిటి బావా, నేను గెట్ ఇన్ అంటే నువ్వు గెట్ అవుట్ అంటావు. మధ్యలో మా నాన్న నన్ను చంపేస్తున్నాడు. ఎందుకు మీ నాన్న చంపడం? నిన్ను లవ్ చేయి అని ఒకటే ప్రాంప్టింగ్. చిక్ చిక్ ఫైనల్ గా అడుగుతున్నాను, ఏమిటి నీ నిర్ణయం? నా నిర్ణయం ఏదో నాకు ఉంది కానీ నీ గురించి నాకే నిర్ణయం లేదు. ఇజ్ ఇట్? బావా ప్లీజ్ ఈ మాట వచ్చి మా నాన్నతో చెప్పు. ఫుట్బాల్ మ్యాచ్ కి టైం అయింది, వెళ్ళాలి. ఆపు ఆపు. అక్కయ్య, ఆ గదిలో వాళ్ళిద్దరూ కిలకిలకిలకిలు ఆడుకోవడం నీ చెవులకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ నా చెవుల్లో మాత్రం ఇలా గింగురు ఎత్తించేస్తోంది. చూడు, వాళ్ళిద్దరూ పెళ్లి విషయంలో ఈ పాటికి నిర్ణయానికి వచ్చేసి ఉంటారు. బయటకు వచ్చి నీకు ఆ నిర్ణయం చెప్తారు నువ్వు అని నేను ఇదివరకే అనేశాను. మన ఇద్దరం కలిసి బాగా నువ్వు అనిపించేద్దాం. చెప్తా. చిక్ చిక్ నానా బావేదో చెప్తున్నాడు, అది విని నువ్వు కాసి వెళ్ళిపో. ఏమిటి బాబు? కాదు, నువ్వే చెప్పు. మీరు నా మీద ఏవేవో ఆశలు పెట్టుకున్నట్టున్నారు. అవేవి నెరవేరవని, కవితను నేను పెళ్లి చేసుకోవడం జరగదని, కవిత చేత ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయించడం మంచిది కాదని ఎప్పటికైనా మీరు తెలుసుకోవడం మంచిది. వస్తా. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ. నానా ఫుట్బాల్ మ్యాచ్ కి టైం అయింది, నేను వెళ్తున్నాను. చిక్ చిక్. ఇక్కడ అంతా చక్కబెట్టేద్దామని అక్కడ ఉన్నదంతా అమ్ముకుని నాలుగు అంటూ వచ్చారు. ఆకాశానికి వేసిన ఉమ్ము మన ముఖం మీద పడ్డట్టు అంత చీ కొట్టేసేటండి. కోర్టులో ఇంత చేసేకాడు ఇంకా బతికున్నాడంటే వాడి మీద ప్రేమ కాదు, అభిమానం కాదు, జాలి అంతకన్నా కాదు. నా కూతురు నాడు పెళ్లి చేసుకుంటాడని నమ్మకం. ఇప్పుడు ఇంకా ఆలోచిస్తుంది దీనికి. చెప్తా. ఇలా వచ్చా ఇవాళ పేపర్ చూసావా? ఏంటి, నువ్వు ఎంతో కష్టపడి ఆ వెధవలకు జైలు శిక్ష వేయించావా? వాళ్ళకి బాగుపడే యోగం లేదు బాబు. జైలు నుంచి తప్పించు పారిపోయారు. yes I know. బాబు, ఒకప్పుడు వాళ్ళు నాకు సంబంధించిన మనుషులైనా ఇవాళ నీకు సంబంధించిన మనిషిగా చెప్తున్నాను. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బాబు. వాళ్ళు పచ్చి నెత్తురు తాగే మనుషులు. తర్వాత మనం ఏమనుకునే లాభం లేదు. చెప్తా. హలో, ఎవరు? రంగనాథ వైజాగ్ నుంచేనా? ఏమిటి లేబర్ కాలనీ ఖాళీ చేస్తున్నారు. ఏమిటి లేబర్ కాలనీని ఖాళీ చేయించాలని చూస్తున్నారు? అవును. ఎవరు? ఇక్కడ ల్యాండ్ లార్డ్. ఓకే, అయితే నేను ఇప్పుడే కారులో బయలుదేరి వచ్చేస్తాను. ఎంత రాత్రి అయినా సరే వచ్చేస్తాను. ఓకే. చిన్నబాబు, మీరు నాకింత చనివ్వడం, మీతో పాటు సమానంగా చూసుకోవడం నాన్నగారికి తెలిస్తే ఏం చేస్తారు? ఆహా, నన్నేదో చేస్తారని కాదు, మిమ్మల్ని ఏమైనా అంటారేమోనని. ఏ డబ్బు మనిషిగా చూడదా? అలా చూడనిస్తే ఈ తేడాలు ఎందుకుంటాయి బాబు? ఈ ప్రపంచం ఎప్పుడో స్వర్గం అయిపోయేది. అలాంటి రోజు రాదంటావా? వస్తుందనే ఆశతోనే ఎందరో ఎదురు చూస్తున్నారు. కానీ ధనం, అధికారం ఆ రోజున ముందుకు రాకుండా ఆపేస్తుంది బాబు. చిరంజీవి, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? వైజాగ్ బాబు. నో, మరి ఆ రోజు వైపు వెళ్తున్నాం. ఆ రోజు కోసం వెళ్తున్నాం.
చిరంజీవి చిరంజీవి మనకి డజన్ మంది డ్రైవర్లు ఉన్నారు. ఎవరిది ఏ ఊరో ఎక్కడి నుంచి వచ్చాడో వాడి కులం గోత్రం తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నీకు లేకపోవచ్చు ఆ అవసరం నాకు. చిరంజీవి నా కోసం అతని ప్రాణం బలిపెట్టాడు. కొంతమంది బతకడానికి పుడతారు, కొంతమంది చావడానికి పుడతారు. అది వాళ్ళ కర్మ. అయినా అర్థాలు వాడి గురించి నువ్వు ఇంతవరకు అయిపోతావేంటి? వాడికి మారిన వాడి ప్రాణానికి ఒక 1000 రూపాయలు పిసిరాతలు పరిచే సరిపోతుంది. అవును, అతని బదులు నేను చచ్చుంటే తెలిసేది ఆ ప్రాణం విలువ. ఏమిటయ్యా మాటలు? అవునమ్మా, డబ్బు వల్లే మనిషికి విలువ అని ఆయన నమ్మితే ఇప్పుడు విలువ కట్టవలసింది అతని ప్రాణానికి కాదు, అతను కాపాడిన నా ప్రాణానికి. శ్రీధర్, ఈ ప్రపంచంలో అందరికీ అన్నిటికీ ఒకే విలువ ఉండదు, ఉండకూడదు. నడివీధిలో చచ్చిన కుక్కని మున్సిపాలిటీ వాళ్ళు లాగే అవతల పారేస్తారు. ఒక మనిషి చచ్చిపోతే అంత తేలిగ్గా తీసిపడేస్తారు. అతను నమ్ముకున్న వాళ్ళకి కన్నవాడికి తెలుస్తుంది అతని ప్రాణం విలువ. అమ్మా, మనిషి విలువ తెలిసేది పాపిష్టి డబ్బు కాదు. ఆ పాపిష్టి డబ్బులో నేను పుట్టావు, పెరిగావు, మర్చిపో. అది ఇప్పుడే తెలిసింది. తెలిసిన తర్వాత ఆ పాపాన్ని కడిగేసుకోవాలి. ఏమిటి బాబు నువ్వు అంటున్నది? ఏ అర్థం కాలేదా? నేను సంపాదించింది పాపిష్టి డబ్బని, అది తనకు అక్కర్లేదని, ఈ ఆశతో పాటు నన్ను నిన్ను కూడా వదులుకుంటానని అంటున్నాడు. అంతేనా? చెప్పరా, నీ కన్న తల్లి అర్థం కాగలుగుతోంది, చెప్పు. మీరే చెప్పారు, మీకన్నా ఈ డబ్బు విషయాల్లో ఇంకెవరైనా ఏ గొప్పగా చెప్పగలరు. వస్తాను. శ్రీధర్, నువ్వు ఆ శవాన్ని గురించి పట్టించుకోవడానికి వీల్లేదు. తండ్రిగా చెప్తున్నాను. నేను మనిషిగా చెప్తున్నా, నా ప్రాణాన్ని కాపాడిన అతని ఆఖరి రుణం తీర్చుకోవడం నా ధర్మం. వస్తాను. చిరంజీవి, ఏ రుణం కోసం మనం కలిశాము? లేక ఇలా రుణం తీర్చుకోవడానికి మనం కలిశామేమో, కానీ మెరుపులాంటి నీ వెలుగులో ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. నువ్వు లేని ఈ ప్రపంచం నాకెంతో చీకటిగా ఉంది ఫ్రెండ్. అన్నయ్య, అందరూ క్షేమం. నువ్వు క్షేమంగా ఉన్నావని తలుస్తాను. అమ్మ నిన్నొకటే కలవరుస్తుంది. నాన్నకి ఇంకా నయం కాలేదు. మాకందరికి నిన్ను చూడాలనుంది. ఒక్కసారి రా అన్నయ్య. వచ్చేటప్పుడు నీకెవరో స్నేహితుడు చాలా మంచి ఆయన దొరికాడని అన్నది. ఆయన కూడా తీసురా. అమ్మ కూడా చెప్పింది. ఉత్తరానికి జవాబు నువ్వు రావడని. నీ కోసం ఎదురు చూస్తున్నా. చల్ చల్ చల్. ఓ సరళా, చిన్నోడా, అన్నయ్య వచ్చాడరా. ఏమండి ఏమండి, బాబు వచ్చాడు. బాబు ఏమీ అనుకోవద్దండి. మా అన్నయ్య అనుకున్నావు. నేను మీ అన్నయ్య స్నేహితుడినేనమ్మా. ఆయన పంపిస్తేనే వచ్చాను. మా అబ్బాయి దగ్గర నుంచి వస్తున్నావా బాబు? అవునమ్మా. బాబు, ఒరే అబ్బాయి, ఎన్నాళ్ళకి వచ్చావురా? రాలేదండి, అబ్బాయి స్నేహితుడంట. అబ్బాయి రాలేదా? ఏమండి ఏమండి, మా అన్నయ్య బాగున్నాడండి. ఏమండి, మా అన్నయ్య ఎప్పుడు వస్తున్నాడండి? మా అన్నయ్య తప్పకుండా రమ్మని ఉత్తరం రాసాం. మీకు ఏమైనా చెప్పాడండి? చెప్పండి. ఏమిటారా మీ ప్రశ్నల వర్షం? మీరును రాత్రంతా ప్రయాణం చేసి వచ్చారా? రా బాబురా. రా బాబు. మా చిరంజీవి కులాసాగా ఉన్నాడా? రాసాగానే ఉన్నాడండి. వాణ్ణి చూసి ఎన్నో ఏళ్ళైనట్టుంది. ఉద్యోగం కోసమని వెళ్ళాడు. ఉద్యోగం దొరికిందని రాశాడు. నెల నెలా ఏదో పంపిస్తూనే ఉన్నాడు. డబ్బు పంపిస్తే చాలనుకున్నాడేమో, ఇంటికి రావటమే మానేశాడు. వెళ్ళు బాబు, ముందు స్నానం చేసి భోంచి తీసుకెళ్ళవే. రా బాబు. పద బాబు. ఏమిటమ్మా ఇది? సున్నిపిండండి. ఓహో, నీ పేరేంటి? సరళ. మీ ఇంట్లో సబ్బుంటే తెచ్చి పెడతా. మా ఇంట్లో సబ్బు వాడమండి. సున్నిపిండి. తలంటుకోవడానికేమో సీకాయ పొడి. ఓహో, సరే, నువ్వు వెళ్ళు. త్వరగా స్నానం చేసి రండి. భోజనం రెడీ.
ఏమండి మా అన్నయ్య నన్ను హైదరాబాద్ తీసుకెళ్తానని చెప్పాడు. మీతో నన్ను తీసుకెళ్తారా? ఆ నిన్ను మరీ మరీ తీసుకురామని చెప్పాడు. తప్పకుండా తీసుకెళ్తారు బాబు. అయితే నేను బట్టలు సర్దుకుంటాను. హైదరాబాద్ వెళ్తున్నాను. ఇప్పుడు వీళ్ళకు ఆ విషయం చెబితే తట్టుకోలేరు. వీళ్ళు తట్టుకోగలరనే ధైర్యం వచ్చే వరకు ఈ మాట నాలోనే దాచుకోవాలి. చిన్న బాబు గారు అర్ధరాత్రి పూట ఒంటరిగా నడిచి వెళ్తుంటే చూస్తూ ఊరుకుంటారా? లేదయ్య గారు కారు తీసుకొస్తాను పట్టుకెళ్ళి చెప్పాను. చిన్నబాబు గారు వద్దన్నారు. వద్దంటే మన ఇటున కాదు తీసుకుని వెంటనే వెనకాలని తెలియదు. నేను చెప్పాను గారు చిన్నబాబు వచ్చి అన్నారు. వాడిని కొట్టి ఏం ప్రయోజనం చెప్పండి. కానీ ఉండరా చెప్తా. శ్రీధర్ ఇల్లు వీధిలో వెళ్ళిపోతారని వాడికి మాత్రం ఏం తెలుసు బాబు? ఎవరికి తెలుసు? నీకు తెలుసా? నాకు తెలుసా? మీకు తెలుసండి ఇదంతా పాపిష్టి డబ్బని. ఈ డబ్బు నాకు అక్కర్లేదని వాడు మీతోనే అన్నాడు. ఈ పాపాన్ని బదిలించుకోవాలి, ఈ రక్తాన్ని కడిగేసుకోవాలని వాడు మీతోనే చెప్పాడు. అంత స్పష్టంగా చెప్పి వెళ్ళిపోతున్నా వాడిని మీరు ఆపలేకపోయారు. మీ అహంకారం అధికారం అడ్డు వచ్చింది. రక్తపాసం తెగిపోతుందన్నా మీకు చిరుకు అనిపించలేదు. వెళ్ళని వాడే వస్తాడని వదిలేశారు. మీ సంపద చూసి ఎవరైనా చచ్చినట్టు పడి ఉంటారని, చచ్చినట్టు తిరిగి వస్తారని మీ ధీమా. మీ దృష్టిలో కొడుకైనా కూడవాడైనా ఒకటేనండి. మీరే నా బిడ్డ నాకు కాకుండా చేశారు. మీరే వాడిని ఇంట్లో వెళ్ళగొట్టారండి. చెప్తా వాడు ఎక్కడికి వెళ్తాడు? ఈ మధ్య ఎందుకు అదోలా ఉన్నాడు, మనసు బావులే గట్టిగా వెళ్ళి ఉంటాడు. 4 రోజుల్లో తిరిగి వచ్చేస్తాడు. దీనికి ఎంత బాధపడిపోలాకే. రాడురా. వాడు నీతోనూ నాతోనూ తెగ తెంపులు చేసుకు పెడుతున్నాడని ఆయనే అన్నారు. అల్లారు ముద్దుగా పెంచాను. నా బిడ్డ ఎక్కడైనా అవస్థలు పడుతున్నాడో ఏం చేస్తున్నాడు. చాలమ్మా. తిను బాబు. బాబు అమ్మా నాన్న ఉన్నారా? ఉన్నారమ్మా. నువ్వు వాళ్ళ దగ్గరే ఉంటావా? అక్కడే ఉంటున్నాను. అదృష్టవంతుడు. వయసైన కాలంలో పిల్లల దగ్గర ఉండడం ఎంత అదృష్టం. అందులోనూ తలపురుగు పెట్టవలసిన వాడు. అదేమిటి? తిను బాబు, మొహమాట పడకు. ఇది కూడా నీ ఇల్లే అనుకో. బాబు, మా అబ్బాయి ఏదో ఉద్యోగం చేస్తున్నాడన్నాడు. ఏ ఉద్యోగం? అది మేమిద్దరం కలిసి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నామండి. అలాగా? మీ ఇద్దరికి ఎలా పరిచయం అయింది? అసలు నాకు ఈ ఉద్యోగం అతనే ఇప్పించాడండి. లేకపోతే నాకు ఈ పని ఉండేది కాదు. ఏమిటో చదువులు ఉద్యోగాలంటూ తలో దారి వెళ్ళిపోతున్నాడు. చూడు బాబు, మా పెద్దబ్బాయి సరే. మా పెద్దమ్మాయి విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తుంది. వద్దనడానిక వీల్లేదు. వేడి నీళ్ళకి చన్నీళ్ళ. అది 4 డబ్బులు పంపిస్తేనే గాని ఇల్లు గడవదు. ఏం చెయ్యు? ఏమండి మా అన్నయ్య నా గురించి ఎప్పుడని చెప్పాడండి? కాదు, నా గురించే చెప్పాడు. ఈ అందరి గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటాను. అది కాదండి. ఉండడ్డారా, అన్నం తినేవండి. తిను బాబు. అమ్మా లక్ష్మి, ఇదేనా రావడం? బాబు, మా పెద్దమ్మాయి. అక్కయ్య, అదే ఫ్రెండ్. నువ్వు స్నానం చేసి రావే, అన్నం తిద్దు గాని. రాకయ్య, నీళ్ళు తొడతాను. చెంబులు గిన్నెలు బిందులు ఏది వదలద్దు. మేఘాలన్నీ వేసేసండి రా. అయ్యా కనికరించండి, అన్ని పట్టుకుపోతున్నారు. బాబు దేవుడేస్తాడ్రా బాకీ నీ బాబు. పేదోళం అయ్యా కనికరించండి. నన్ను అడుగుతారా? అది అయ్యగారు వస్తున్నారు, వెళ్ళి అడగండి. రండి రండి. అయ్యారు ఉన్న భూమి మీ దగ్గరే ఉంది. మేకల్ని కోళ్ళని పట్టుకుపోతే మేము ఎలా బతికదయ్యా? నేను మీ కోళ్ళని కోసి పలావ్ చేసుకోను, మేకల్ని కోసి బిర్యానీ చేసుకోను. పేదోళం బాబు, కనికరించండి బాబు. నేను మీకంటే పేదండ్రా. మీరిచ్చే వడ్డీ డబ్బులు మీద బతుకుతున్నాను రా. నేను అసలు ఇవ్వకపోతే పోయే, వడ్డీ కూడా ఇవ్వకపోతే నేను ఎట్టరా బతికేది? ఉన్న మున్సబ్గిరి ఎట్టగొప్పోయింది. మీ చేత కూడా సాగు దెబ్బలు ఎక్కడి నుంచి తినరా నేను? ఇగో పైగా నేను ఇట్ట పట్టుకెళ్ళిపోవటం అనేది ఇవాళ స్పెషల్ గా చేస్తుంది కాదు కదా. నేను ఈ వ్యాపారం మొదటి కాడి నుంచి జరుగుతూనే ఉందయ్యా. నేను ఊరిని అడిగి వెళ్ళిపోయాను అనుకోరా, మీకు లెక్క ఉండదు. ఇట్ట పట్టుకెళ్ళిపోతే కనీసం సంవత్సరానికన్నా వడ్డీ డబ్బులు కడతారు మీరు. అంచేత నేను చేసేది పెట్టి మీ బాబు కోసమే. నా చాలా విశాల హృదయం, మర్చిపో మాత్రం. అవును బాబు, 2 రోజుల్లో కట్టేస్తాను బాబు. చూసుకున్నానులే, పోనీరా. రాఘవయ్యా, రాఘవయ్యా.
ఎవరు లింగం గారా రండి. నేను కాకపోతే ఇంకెవడయా నిన్ను పలకరించేది నీ యోగక్షేమాలు విచారించేదిను మీ పెద్దమ్మ వచ్చిందంట కదా కూర్చోండి. జానకమ్మా ఓ గ్లాసుడు మంచినీళ్ళు పంపించు. మరేంటయ్యా సంవత్సరం దాటిపోతుంది, వడ్డీ డబ్బులు కూడా ముట్టలేదు, ఏదో రకంగా సెటిల్మెంట్ చేసాయి. నాకు సెటిల్ చేయాలనే ఉంది కానీ ఇదిగా కూతురు అయ్యేపు కొడుకు అయ్యేపు సంపాదిస్తున్నారు, ఇంకా కానీలేంటి అర్థనాలేంటి? వాళ్ళ సంపాదన కూటికి గుడ్డకే చాటం లేదు. అప్ప ఎప్పుడు ఎప్పుడు ఇదే మాట. సరే ఏ ట్రైన్కి వచ్చింది మీ పెద్దమ్మాయి? పూరి ప్యాసింజర్లు వచ్చాను. అవును, మా పొలం మీ చేతిలో ఉంచుకొని బాకీ తీర్చమంటే ఎలా తీరుస్తారు? అది మాకివ్వండి, పంట పండించి బాకీ తీరుస్తాం అంతే. అమ్మాయి నీకు ఈ గొడవలన్నీ ఎందుకు, నువ్వు ఊరుకో అమ్మా. మీరిలా ఊరుకోబట్టే ఆయన అలా మాట్లాడుతున్నాడు. అమ్మనా మరదలా, అమ్మనా పోతినా? రాఘవయ్య, మహాలక్ష్మి లాంటి కూతుర్ని ఇంట్లో పెట్టుకుని ఇంకా నువ్వు అవతల పడుతున్నావంటే నీ కాలం కలిసి రాలేదన్నమాట. అమ్మాయి ముఖంలో లక్ష్మి కడుందయ్యా, లక్ష్మి తాండవించేస్తుంది. ఇదిగా నీ చెయ్యోసారి ఈ గ్రహాల పొజిషన్ ఎట్టుందో చెప్తాను. మీరేం చెప్పక్కర్లేదు, నా చేతిలో ఏముందో నాకు తెలుసు. ఇదిగో చూడండి, మీరు చేతులు చూసి అప్పులు ఇస్తారా? ఆ మరి అది అప్పు తీర్చేసేయో కాదో చూసుకోవాలి కదా. రప్పించింది రాఘవయ్య గారికా వాళ్ళ అమ్మాయికా? వాళ్ళ అమ్మాయి చేయి చూస్తారు ఎందుకు? అమ్మాయి చెయ్యే కాదు, వాళ్ళ అబ్బ చెయ్యి చూస్తాను, వాళ్ళ అబ్బాయి చెయ్యి చూస్తాను. నా దగ్గర చేబదులుచుకున్నారు కాబట్టి ఆ చేతుల మీద నాకు హక్కు ఉంది. అడిగేందుకు నువ్వెవరనే? నేను ఎవరైనా మీకు కావాల్సింది డబ్బు అంతేగా? నాకేం కావాలో నాకు తెలుసు, నాకేమి ఇవ్వాలో ఈ ఫ్యామిలీకి తెలుసు, ఈ ఫ్యామిలీ దగ్గర ఎట్లా తీసుకోవాలో నాకు తెలుసు. మీకేం కావాలో మీకు తెలుసు, మీకేమి ఇవ్వాలో మాకు తెలుసు. నువ్వెవరో నాకు తెలియదు, నీతో నాకు అనవసరం. నేనెవరో నీకు అనవసరమైనా నేను మర్యాదగా మాట్లాడటం మాకు అవసరం. బాబు ఏమిటి బాబు వీధిలో రాద్ధాంతం? అసలు అప్పున్నందుకే తలెత్తుకోలేకపోతున్నాను, ఇక 10 మందిలో అల్లరైతే చావాలంతే. నువ్వు వెళ్ళు బాబు, నువ్వు వెళ్ళు. లింగం గారు, నేను బతికున్నదే మీ బాకీ తీర్చడం కోసం. ఇప్పటికీ మాట చాలా సార్లు చెప్పావు. ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వండి. సరే, పండగ లోపల ఎట్లా తీరుతారో ఏంటో బాగా ఆలోచించుకోండి, లేకపోతే నేను ఆలోచించి కబురు చెప్తాను నీకు. అసలు నాకు చాలా విశాల హృదయం అయ్యా, అదే నా బలహీనత. ఈ రోజు అటు ఇటు తేల్చేద్దాం అనుకున్నాను, కానీ పరాయి మడిచి ముందు నీ పరువు నిలబెట్టడం నా బాధ్యత కనుక వెళ్ళిపోతున్నాను. అది ఈసారి మనం కలిసిపోవడం సెటిల్మెంట్ దగ్గరే, అక్కడ కూడా తేడా వచ్చిందనుకో నా విశాల హృదయంలో నీకు చోటు ఉండదు. అది ఇప్ప ఏమ్మా బాగున్నారా? పోయే ప్రాణం అయినా తిరిగి వస్తుంది. వస్తాడమ్మా చిన్నబాబు, మీ కొరకైతే తప్పకుండా వస్తాడు. అదే పడుకోండి, ధైర్యంగా ఉండండి. బావా ఓ చిన్న ఆలోచన. ఏమిటి? చెప్తా. మన శ్రీధర్ గురించి అన్ని పత్రికల్లోనూ ప్రకటన వేస్తే, బాబు శ్రీధరు ఇంట్లో అమ్మ పరిస్థితి బొత్తిగా బాగోలేదు, నాన్నగారు కూడా చాలా కంగారు పడుతున్నారు, నువ్వు ఎక్కడున్నావో నీ అడ్రస్ తెలియజే, మేము మనీ ఆర్డర్ పంపించేస్తాం, తిరిగి వచ్చేద్దు కానీ వేస్తే ఎలా ఉంటుంది? No. మన బాధలు కష్టాలు బయట పెడితే మన పరువు బజారు పాలు, అడ్డమైన వాడు మాట్లాడడానికి అవకాశం ఎక్కువ. No. జరిగేదేదో జరిగింది. ఏమిటండి పండగ పూట ఇలా కూర్చున్నారు? లేవండి, లేచి తలంటుకోండి. వాడు లేకుండా పండగ ఏమిటి? చూసావా, పండగ పూట కూడా వాడు రాలేదు. వాచి మీదే ఎక్కువ డబ్బు రాదు సాబ్. ఇదిగో ఇవన్నీ బంగారమేనండి. హా, తాకట్కా అమ్మడానికా? అమ్మడానికేనండి. హా. ఎదిగో మొత్తము 3000 సాబ్. 3000 వస్తానండి. కుమార్, సరళా, రండి రండి. ఏమండి, ఎక్కడికి వెళ్ళారు? పొద్దు నుంచి కనిపించలేదు. మీ అన్నయ్య మీ అందరికీ బట్టలు పంపిస్తున్నాను, బస్ దగ్గరకు వచ్చి తీసుకోమని కౌరు పంపాడు, అది వెళ్ళాను. మా అన్నయ్య బట్టలు పంపాడా? అమ్మా, నాన్న, అన్నయ్య మనందరికీ బట్టలు పంపాడు. అమ్మా, ఇది మీకు, ఇది నీకు, ఓ ఇది నీకు. ఏమిటి బాబు? మీకిమ్మని చిరంజీవి పంపించాడు. ఆహా.
చూడు మీ అన్నయ్య పంపాడు. ఉమ్. ఎంత పొగరే నీకు! అన్నయ్య పండక్కి పంపించిన చీర విసిరి కొడతావా? నా ఇష్టం. ఏమిటి నీ ఇష్టమా? అవును. ఆగు, ఏమిటమ్మా ఇది? అన్నయ్య రాలేదన్న బాధ మాకు మాత్రం లేదనుకున్నావా? నువ్వు ఇప్పుడు చేసిన పని రేపు వాడు వచ్చాక తెలిస్తే వాడు ఎంత బాధపడతాడు? అది వట్టి తలతిక్క మనిషి బాబు, నువ్వేమనుకోకు. పర్వాలేదమ్మా. ఆ, ఇదిగో 500 మీ అబ్బాయి పంపాడు. 500 కాదు, 5000 అయితే మాత్రం పండక్కి ఒక్క పూటైనా వచ్చి వెళ్ళిపోతే అందరికీ ఎంత సంతోషంగా ఉండేది. మేమేమైనా డబ్బు మనుషులమా? ఏమిటో చెల్లుళ్ళు తమ్ముడు అంటే వాడికి ఎంతో ప్రేమ. వాళ్ళ నాన్నగారంటే వాడికి పంచి ప్రాణాలు. ఇక నేనంటే సరే సరే అమ్మా అమ్మా అంటూ ఎప్పుడు కూడా తిరిగేవాడు. వాడిలా ఎందుకు మారిపోయాడు? వాడికి మమ్మల్ని చూడాలని ఎందుకు అనిపించడం లేదు? ఇలా డబ్బు పంపిస్తే చాలని ఎందుకు అనుకుంటున్నాడు? నాకేమీ అర్థం కావట్లేదు బాబు. అబ్బే అదేం లేదండి, పని తొందర తప్ప వేరే కారణమే ఉంటుంది. ఏం పను, ప్రపంచంలో అందరూ పని చేసుకోవడం లేదు, వాడొక్కడేనా? దేనికైనా ప్రాప్తి ఉండాలంతే. వీళ్ళ బాధ నా గుండెలోనే దాచి వీళ్ళ మనసుల్లో ఆనందాన్ని. నీ అన్నయ్య అభిమానంతో పంపిన చీర విసిరికొట్టడం గొప్పతనం అనుకుంటున్నావా? నా అన్నయ్య పంపిన దాన్ని విసిరికొట్టే మూర్ఖురాన్ని కాదు. మరి అలా చేయడం మూర్ఖత్వం కదా? ఏ ఇంకా దాచాలనుకుంటున్నారు? నిప్పుడు దాచినంత మాత్రాన మండకుండా ఉండదు. ఏమిటి నేను దాచింది? ఆ చీర నిజంగా మా అన్నయ్య పంపాడా? అవును. చనిపోయిన అన్నయ్య మా కోసం బ్రతికొచ్చి ఇవన్నీ పంపాడా? అది నీకెవరు చెప్పారు? ఇదిగో మీ డైరీ. మా అన్నయ్య అన్యాయంగా హత్య చేయబడ్డాడని, మిమ్మల్ని కాపాడే ప్రయత్నంలో చచ్చిపోయాడని మీరు స్వయంగా రాసుకున్న నిజాలు. లక్ష్మి, ఇప్పుడు చెప్పండి, మా అమ్మని, మా రోగిష్టు నాన్నని, ఆ పసిబిడ్డల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఎందుకు ఇంత ఘోరమైన అబద్ధం చెప్పారు? నేను అబద్ధం చెప్పలేదు. నిజం దాచడం అబద్ధం కాదా? కొన్ని నిజాలు ఎప్పుడు పడితే అప్పుడు చెప్పలేదు, చెప్పకూడదు. అందుకని అబద్ధం చెప్పి వాళ్ళకి లేనిపోని ఆశలు కలిగిస్తారా? లేదు, ఈ ఇంట్లో అందరూ మీ అన్నయ్య మీద ఉంచుకున్న ఆశలు, అతని చుట్టూ అల్లుకున్న ఊహలు ఒక్కసారిగా కూలిపోతే తట్టుకోలేక ఏమైపోతారో అని భయపడ్డా. అంతకు మించి ఆ తల్లి చూపే ఆప్యాయత, పిల్లల అభిమానం, ఈ ఇంట్లో నాకు దొరికిన ఆదరణ నా నోరు నొక్కేసి నన్ను మీతో చెప్పకుండా చేశాయి. లాయర్ కదూ, అబద్ధాన్ని సమర్థించటం మీ వృత్తి, నిజాన్ని తలెత్తకుండా పాతేయడం మీ ప్రతిభ. నువ్వు చెప్పేదానిలో ధనాపేక్ష ఉంది లక్ష్మి, కానీ ఇక్కడే ఉంది. నేను ఎందుకు నాటకం ఆడాలి? నాకేం అవసరం? నీ ప్రశ్నకు నీకు నువ్వైనా సమాధానం చెప్పుకోగలవా? కనీసం ఊహించగలవా? అక్కర్లేదు. ఇంకా ఏ ఊహలో నాటకాలు నాకు అక్కర్లేదు. మీరు పొద్దున్నే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ భయంకరమైన నిజాన్ని నా గుండెల్లో దాచుకోలేను. మీరుండగా నేను చెప్పినా, ఈ స్థితిలో మీరే చెప్పినా, మీరు నాటకం ఆడి సంపాదించిన గౌరవం మర్యాదలు ఒకేసారి నాశనం అయిపోతాయి. వాళ్ళు ఏమైపోతారని కాదు, వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారో ఊహించలేను. ఆ స్థితి రానివ్వకండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మరి నీ కుటుంబ బాధ్యత? మా బాధ్యతల్ని మోయమని మిమ్మల్ని ముష్టెత్తావా? నా ప్రాణం నిలబెట్టిన వాడి కుటుంబం నిలబెట్టడం నా ధర్మం. చూడండి, మీకు ఆఖరిసారిగా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. సూర్యుడు ఉదయించేటప్పటికి మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఉన్నారా? ఏం జరుగుతుందో నాకే తెలీదు. ప్లీజ్ గెట్ లాస్ట్.